జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనకాపల్లి జిల్లా రావికమంద మండలం తట్టబంద గ్రామం. నెలగంట పెట్టింది మొదలు మేలుకొలుపుల కార్యక్రమం. ధనుర్మాస్ మొత్తం నెల రోజులు హరినామ సంకీర్తన కార్యక్రమం, ఇంటింట రామనామ ప్రచారం. బ్రహ్మముహూర్త కాలంలో తెల్లవారు 4 గంటలకు లేచి హరినామ సంకీర్తన చెప్పుకుంటూ ఇంటింట రామనామ సంకీర్తన చేస్తూ ఇల్లు ఇల్లు కలుపుకుంటూ తిరిగే ఈ మేలుకొలుపుల కార్యక్రమం చాలా చక్కగా నెల రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అయితే నెలగంట పెట్టింది మొదలు భోగు రేపు అనే వరకు కూడా కంటిన్యూగా ప్రతిరోజు హరినామ సంకీర్తన కార్యక్రమం. ఉత్సవమూర్తుల్ని పల్లకీలు ఎక్కించుకొని సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత పల్లకీలు ఎక్కించుకొని ఊరంతా తిరగడం, వీధుల్లో తిరగడం, రామనామ సంకీర్తన చేయడం. అలాగే పక్క గ్రామాలకు కూడా తెల్లవారి బ్రహ్మముహూర్తం కాలం వెళ్ళి వారి గ్రామాల్లో కూడా రామనామ సంకీర్తనకారం, నగర సంకీర్తన కార్యక్రమం చేయడం గత 2017 నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ తట్టబంద గ్రామంలో మేలుకొలుపుల భజనా బృందం చాలా చక్కగా రామనామ సంకీర్తనలు పాడుకుంటూ రామనామ చరిత్రను తెలుపుకుంటూ మనమంతా ఒకటే హిందువులం బంధువులం, మనమంతా శ్రీరామచంద్రుని కుటుంబంగా సాటి చెబుతుంది ఆ తట్టగంద గ్రామ మేలుకొలుపు భజనా బృందం. చాలా చక్కగా చిన్నలు పెద్దలు మాతృమూర్తులు అంతా కలిసి రామనామ సంకీర్తనం చేస్తూ ఉంటే బ్రహ్మి ముహూర్త కాలంలో నిద్రలేచి స్నాన పానాలు ఆచరించి ప్రతి ఇంటి నుంచి ఒక స్వామి కానీ మాత కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ రావడం గత 7 సంవత్సరాలుగా సాగుతుంది. ఇది 8వ సంవత్సరం ఈ మేలుకొలుపుల కార్యక్రమం. చాలా చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా చక్కగా ఉదయాన్నే ఇంటిల్లిపాది శుభ్రపడుతుంది, స్నానాలు అయిపోతున్నాయి, వస్త్రధారం ధరించి స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా ఈ మేలుకొలుపుల కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం. తిరిగి మళ్ళీ మన గ్రామం చేరుకోవడానికి మళ్ళీ తిరిగి 6 గంటలకల్లా వచ్చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోయే పిల్లలకి ఆటంకం లేదు, పనికి వెళ్ళే వారికి కూడా ఆటంకం లేకుండా చాలా చక్కగా సాగుతుంది ఈ మేలుకొలుపుల కార్యక్రమం. మన సనాతన సంస్కృతి సాంప్రదాయం చాలా చక్కగా మన పనుల ఆటంకం లేకుండా మనకి ఎటువంటి కాలం ఉపయోగపడుతుందో చెప్పి బ్రహ్మముహూర్త కాలం అయితే చాలా మంచిదని ఆ రోజు గురువులు పెద్దలు మన పూర్వీకులు ఎట్టిన ఆచారం ఎంత గొప్పదో చూడండి. ఎవరి పనులకి ఆటంకం లేకుండా తెల్లవారి బ్రహ్మముహూర్తాన్ని స్నానం చేసి రామనామ సంకీర్తనం నూరారా రామ 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 అని పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటే చిన్నలు పెద్దలు మాతృమూర్తులు కుటుంబం అంతా కలిసి మేమంతా రామచంద్రుని కుటుంబం, మనమంతా హిందువులం బంధువులై కలిసిమెలిసిదామని ఆ మేలుకొలుపుల కార్యక్రమంలో ఆ పల్లకీలో సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేతంగా ఉన్న ఆ పల్లకీలో స్వామివారి ఊరేగుతుంటే రామనామం చెక్కుకుంటూ పాటలు పాడుకుంటూ చక్కగా భజన కార్యక్రమం చేసుకుంటూ ఇల్లు ఇల్లు కలుపుకుంటూ ప్రతిరోజు సాగి ఈ మేలుకొలుపుల కార్యక్రమం చాలా చక్కగా ఉంటుంది. ఇది మా ఊరి రామాలయం. అంతా కలిసి రామాలయానికి ఇంచుమించు ఒక 40 సెంట్లు దాటి ఉంటుంది ప్రాంగణం. భోగి పండుగ రోజు గుడంతా శుభ్రం చేసి నెల రోజులు ఏదైతే తిరిగామో ఏ గ్రామానికైతే వెళ్ళామో అక్కడి నుంచి స్వామివారికి వచ్చిన ధనాన్ని కానివ్వండి, అక్కడి నుంచి వచ్చిన అన్నప్రసాదాలకి ఇచ్చిన సామాగ్రి కానీ మొత్తం వాడి ఇంచుమించు మా గ్రామంతో పాటు మా చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల వరకు మేము ఈ మేలుకొలుపుల కార్యక్రమం పేరిట ఇంటింట రామనామ సంకీర్తనం తిరగడం జరుగుతుంది. వారందరినీ అన్న సమారాధనకి ఆ స్వామివారి ప్రసాదానికి పిలవడం జరుగుతుంది. వారందరూ చక్కగా వస్తారు. అందుకోసం మా గ్రామం మొత్తం మాతృమూర్తులు పిల్లలు పెద్దలంతా కలిసి ఆ రోజు భోగి స్నానాలు చేసి అందరూ దేవాలయం చేరుకోవడం, వచ్చిన వారికి అన్న సమారాధన అందడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ తీర్థప్రసాదాలు అందించడం. మా రామాలయం ప్రాంగణంలోనే ఒక పండగ వాతావరణం. సంక్రాంతి అనేసరికి మేలుకొలుపులు, ఈ సంక్రాంతి కలిసి మా ఊరు రామనామ సంకీర్తనతో మారుమోగుతుంది. అంతా హరినామ సంకీర్తనలే, ఇటు చూద్దున్న ఆనంద సంతోషాలే. చక్కగా రాముల వారిని అలంకరించి పూజా పునస్కారం పూర్తి చేసి ఈ భోగి పండుగ రోజు అందరం కలిసి ఇంటిల్లిపాది దేవాలయం చుట్టూ ఉండి వచ్చిన వారికి గ్రామంలో ఉన్నవారికి అందరికీ అన్న సమారాధన కార్యక్రమం మధ్యాహ్నం టైంలో ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు, కమిటీ నాయకులు, పెద్దలు, మాతృమూర్తులు, యువకులంతా కలిసి. గత 7 సంవత్సరాలుగా వస్తున్న
ఈ మేలుకొలుపుల కార్యక్రమం ఆ గ్రామానికి సంక్రాంతికి తోడు ఈ ధనుర్మాస వేడుక కూడా ఒక పెద్ద పండగలగా సాగుతుంది. చాలా చక్కగా యువకులు సహాయం చేస్తున్నారు. మాతృమూర్తులు కూడా ఇందుకు ప్రధానంగా చెప్పాలంటే మాతృమూర్తులు ఈ కార్యక్రమానికి నడుం బిగించి రామనామ సంకీర్తన చేస్తూ పూలు పళ్ళు అందిస్తూ స్వామివారిని పూజిస్తూ వాళ్ళు కూడా రావడం చాలా గమనార్హం. దీనితోడు పెద్దల సహాయ సహకారాలు సలహాలు ఇవ్వడం, అంతా కలిసి మనమంతా రామచంద్రుని యొక్క కుటుంబం మనంతా కలిసి మెలిసి తిరుగుదాం, హిందువులు బంధువులై ఎలుగెత్తు చాటుదామని సాగే ఈ కార్యక్రమం చాలా చక్కగా కన్నుల పండుగగా ఉంటుంది. ఆ భోగి పండుగ రోజు ఏదైతే మేము ఏ గ్రామాలు తిరిగామో ఆ గ్రామాల్లో మేలుకొలుపులు చెప్పిన భక్తులందరికీ అన్న సమారాధనకి పిలుపునిస్తాం. వారందరూ రావడం జరుగుతుంది. వారందరికీ అన్న తీర్థ ప్రసాదాలు అందిస్తాం. వారితో పాటు మా గ్రామంలో ఉన్నవారు కూడా అన్న తీర్థ ప్రసాదాలు సేవిస్తారు. ఆ స్వామి యొక్క నామాన్ని చెప్పుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ భోగి పండుగ రోజు ఘనంగా అందరూ హాయిగా ఆ దేవాలయం చుట్టే ఉంటారు. చక్కగా భోగి పండుగ యొక్క భోగభాగ్యాలు అందరికీ రావాలని వచ్చిన గ్రామం పైనుంచి వచ్చిన గ్రామాలకి అన్న ప్రసాదాలు అందిస్తూ భోగభాగ్యాలు అందరికీ కలవాలని ఆ శ్రీరాముని మొక్కుకుంటూ సాగే ఈ కార్యక్రమం చూడడానికి 2 కనులు చాలవు. గ్రామం అంతా ఒకే తాటిపై ఒకే మాటపై ఉంటూ ఒకటే స్మరణ, రామనామ సంకీర్తన స్మరణ. నెల రోజులు ధనుర్మాసం నెల మొత్తం జరిగే ఈ కార్యక్రమం భోగి పండుగ రోజు ఇంకా స్వాబునిస్తుంది, రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. అంతా కలిసి పక్క గ్రామాల నుంచి కూడా మా గ్రామం రావడం, అంతా కలిసి రామనామ సంకీర్తన చెప్పుకుంటూ అక్కడ జరిగే ఈ కోలాటాలు సంస్కృతి కార్యక్రమాలు చూసి ఆనందం ఉప్పొంగిపోతుంది. ఈ మేలుకొలుపుల కార్యక్రమం చాలా మంచిది, ఆరోగ్యమైనది, ఆచార వ్యవహారాలు నిలబెట్టేది. ఆధ్యాత్మిక విషయంలో మన హిందూ ధర్మం చాలా గొప్పదని చాటి చెప్తుంది ఈ మేలుకొలుపుల కార్యక్రమం. మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, ఎదుటి వారికి షేర్ చేయండి. జై శ్రీరామ్. ప్రతి గ్రామంలో ఈ రామనామ సంకీర్తన మానుమోగాలి. ఈ కలియుగానికి రాముడొక్కడే శరణ్యము, రామనామం ఒకటే గతి. జై శ్రీరామ్.